శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026వ సంవత్సరంలో మార్చి నెలలో మనకి 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయి పంచాంగం ప్రకారం క్లియర్ గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికి ఒక చిన్న విషయం అండి. ఇందులో నేను చెప్పేటువంటి టైమింగ్స్, ముహూర్త టైమింగ్స్, డేట్స్ అనేటివి అందరికీ ఒకలా ఉండవు. వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జాతకాన్ని బట్టి టైమింగ్స్, డేట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరాల్ గా పంచాంగం ప్రకారం ఉండే డేట్స్ అయితే నేను తెలియజేస్తానండి. ఈ మార్చి నెలలో గృహ ప్రవేశానికి, అలానే వివాహాలకి, నిశ్చితార్థాలకి, పెళ్లి చూపులకి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఈ మార్చి నెలలో ఎంతో మనం వేడుకగా జరుపుకునేటువంటి ఉగాది పండుగ, శ్రీరామనవమి పండుగ, లక్ష్మీ జయంతి పండుగ, ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ మార్చి నెలలో అయితే మనకి రానున్నాయండి. ఇప్పుడైతే మనకి ఈ మార్చి నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల ప్రతిరోజు కూడా ఏ ఏ శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందో తెలుసుకుందామండి. మార్చి 1వ తేదీన ఆదివారం, త్రయోదశి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు ప్రదోష వ్రతం, ఉపనయనము, బోరింగులు వేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉందండి. తర్వాత మార్చి 2వ తేదీన మనకి సోమవారం, చతుర్దశి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత కామదహనం అండి. ఈ రోజున మనకి గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, దేవతా విగ్రహ ప్రతిష్టాపన, అక్షరాభ్యాసానికి ఈ రోజైతే మనకి అనుకూలంగా ఉంది. తర్వాత మార్చి 3వ తేదీన మంగళవారం, పౌర్ణమి తిథి, మఖా నక్షత్రం అండి. ఈ రోజు మనకి ఇండియా వ్యాప్తంగా మొత్తం కూడా మనకి పాక్షిక చంద్రగ్రహణం అయితే ఉంది కాబట్టి శుభకార్యాలు అయితే అస్సలు చేసుకోకూడదండి. అంత మంచిది కూడా కాదు. ఈ రోజు ఓన్లీ దైవనామ స్మరణ, కొద్దిగా దేవుని దగ్గర మనం ఎక్కువ మనసు నిమగ్నం చేసుకోవడం చాలా మంచిది. ఈ రోజు ప్రత్యేకత హోలీ పండుగ అండి. అలానే ఈ రోజు మరొక ప్రత్యేకత లక్ష్మీ జయంతి. తర్వాత మార్చి 4వ తేదీన బుధవారం, ఫాల్గుణ మాసం, పాడ్యమి తిథి, పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాడ్యమి తిథి అన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి తిథి అనేది అంతగా మనకి పనికిరాదు అని చెప్తారండి. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి అన్నిటికీ మనకి ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకత వసంతోత్సవం అండి. తర్వాత మార్చి 5వ తేదీన గురువారం రోజు విద్యా తిథి, ఉత్తరా నక్షత్రం. ఈ రోజు కూడా మనము అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం, వివాహానికి, అద్దె ఇల్లు మారటానికి, గృహ ప్రవేశానికి అన్నిటికీ ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. తర్వాత మార్చి 6వ తేదీన శుక్రవారం రోజు తదియా తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం అండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. వివాహాలు చేసుకోవచ్చు, గృహ ప్రవేశాలు చేసుకోవచ్చు, అన్నప్రాసన అన్ని చేసుకోవచ్చు అండి. తర్వాత మార్చి 7వ తేదీన శనివారం రోజు చవితి తిథి, చిత్తా నక్షత్రం. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. తర్వాత మార్చి 8వ తేదీన ఆదివారం రోజు పంచమి తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. తర్వాత మార్చి 9వ తేదీన సోమవారం రోజు షష్ఠీ తిథి, విశాఖ నక్షత్రం. ఈ రోజు ఓన్లీ పెళ్లి చూపులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. అండ్ గృహ ప్రవేశాలు కూడా ఈ రోజైతే ముహూర్తాలు అయితే ఉన్నాయి. పెళ్లిళ్ళకైతే ఈ రోజైతే ముహూర్తాలు అయితే అంతగా లేవండి. తర్వాత మార్చి 10వ తేదీన సప్తమి తిథి, అనురాధ నక్షత్రం, మంగళవారం అండి. ఈ రోజు అయితే అంత మంచిది రోజు కాదు. సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. తర్వాత మార్చి 11వ తేదీన బుధవారం, అష్టమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత బుధాష్టమి. ఈ రోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. తర్వాత మార్చి 12వ తేదీన గురువారం రోజు నవమి తిథి, మూలా నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజు అండి. ఈ రోజు మనకి నవమి తిథి అయినప్పటికీ కొంతమందికి వారి జన్మ నక్షత్రాన్ని, జాతకాన్ని బట్టి ఈ రోజు కూడా ముహూర్తాలు అనేటివి ఉన్నాయండి. వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి, గృహ ప్రవేశాలకు ముహూర్తాలు ఉన్నాయి, అలానే అన్నప్రాసన వీటన్నిటికీ కూడా ఈ రోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 13వ తేదీన శుక్రవారం, దశమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహాలకి, గృహ ప్రవేశాలకి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత మార్చి 14వ తేదీన శనివారం రోజు. ఈ రోజు మనకి ఏకాదశి తిథి పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు సర్వ ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు మనము ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించవలసి ఉంటుందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. వివాహాలు చేసుకోవచ్చు, గృహ ప్రవేశాలు, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, ఒకటేంటండి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 14వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 15వ తేదీన ఆదివారం రోజు. ఈ రోజు కూడా మనకి ఏకాదశి తిథి అనేది ఉదయం వరకు అయితే ఉందండి. శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు ఆదివారం రోజు
ఈ రోజు మంచి రోజేనండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది. తర్వాత మార్చి 16వ తేదీన సోమవారం రోజు ద్వాదశి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. ఏదైనా చిన్న చిన్న కార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. తర్వాత 17వ తేదీ మంగళవారం రోజు త్రయోదశి తిథి శతభిష నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. ఈ రోజు ఎక్కువగా ప్రయాణాలు అయితే అస్సలు చేయకండి. తర్వాత 18వ తేదీన బుధవారం రోజు చతుర్దశి తిథి. ఈ రోజు మనకి చతుర్దశి తిథి ఉదయం వరకు అయితే ఉంటుందండి. తర్వాత మనకి అమావాస్య తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఈ అమావాస్యని కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారండి. ఈ రోజుతో మనకి ఫాల్గుణ మాసం అనేది పూర్తవుతుంది. ఈ రోజు ఏదైనా దిష్టి తీర్పులు కానివ్వండి, లేదా అమావాస్య రోజున లక్ష్మీ పూజలు చేసుకోవడానికి ఈ రోజు అయితే చాలా బాగుందండి. తర్వాత 19వ తేదీన గురువారం రోజు, ఈ రోజు అమావాస్య తిథి తెల్లవారుజామున మనకు పూర్తయిపోతుంది. తర్వాత పాడ్యమి తిథి అండి. ఈ రోజు ప్రత్యేకత తెలుగువారి కొత్త సంవత్సరం శ్రీ పరాభవ సంవత్సరం ఉగాది పండుగనైతే మనం జరుపుకుంటాము. ఈ రోజు నూతన వస్త్రధారణ అనేది ధరిస్తామండి. అలానే కొత్త పుస్తకాలు అనేటివి కూడా పంచుతూ ఉంటారు. ఉగాది రోజున ప్రత్యేకంగా కొన్ని దేవాలయాల్లో పూజలు, ఉగాది పచ్చడి ఇవన్నీ కూడా మనకి పంచుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున షడ్రుచులతో కూడినటువంటి సమ్మేళనం పచ్చడిని అయితే సేవించాలి అని మన శాస్త్రం చెప్తుందండి. ఈ రోజు చాలా విశేషమైన రోజు. తెలుగు వారందరూ కూడా జరుపుకునేటువంటి గొప్ప పండుగ ఉగాది పండుగ. తర్వాత 20వ తేదీన శుక్రవారం రోజు విద్యా తిథి మనకి రేవతి నక్షత్రం అండి. ఈ రోజు అయితే వివాహాలకి, గృహ ప్రవేశాలకి అన్నిటికీ మనకి మంచి రోజు అండి. ఈ 19వ తేదీ నుంచి మనకి చైత్ర మాసం ప్రారంభమవుతుందండి. అలానే 19వ తేదీ నుంచి మనకి శ్రీరామ నవరాత్రులు, చైత్ర వసంత నవరాత్రులు అంటే లలిత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. 20వ తేదీన మనకి లలిత నవరాత్రుల్లో 2వ రోజు అండి. ఇక్కడి నుంచి వచ్చేటువంటి మనకి 9 రోజులు కూడా చాలా శక్తివంతమైన రోజులు. 9వ రోజు మనకి శ్రీరామనవమి పండుగ కూడా ఉంటుందండి. తర్వాత మార్చి 21వ తేదీన శనివారం రోజు తదియా తిథి అశ్విని నక్షత్రం. ఈ రోజు కూడా మనకి వివాహాలకి, గృహ ప్రవేశాలకి, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అక్షరాభ్యాసం, అలానే చెవులు కుట్టించడానికి, కేశఖండన ఇలాంటి వాటన్నిటికీ కూడా 21వ తేదీ చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మార్చి 22వ తేదీన ఆదివారం రోజు చవితి తిథి భరణి నక్షత్రం. అంటే అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు వాసుదేవ చతుర్థి అనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఏదైనా సరే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. శుభకార్యాలు అయితే పెద్ద పెద్ద వివాహాలు వాటన్నిటికీ ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత 23వ తేదీన సోమవారం రోజు పంచమి తిథి కృతికా నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మనకి చాలా మంచి రోజు అండి. శ్రీ లక్ష్మీ పంచమి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అయితే అనుకూలంగా ఉంది. తర్వాత మార్చి 24వ తేదీన మంగళవారం రోజు షష్ఠి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత స్కంద షష్ఠి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చేస్తారు. ఎవరికైనా కుజదోషం ఉన్నా, సర్పదోషాలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలానే మినపిండితో దీపము, అలానే స్వామివారికి మీరు పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. తర్వాత మార్చి 25వ తేదీన బుధవారం సప్తమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు మనకి వివాహాలకి, గృహ ప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. అవే కాదండి, మీరు ఏ శుభకార్యాలు స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ రోజు ఓవరాల్ గా అనుకూలంగా ఉంది. తర్వాత మార్చి 26వ తేదీన గురువారం అష్టమి తిథి అండి. ఈ రోజు ఆద్ర నక్షత్రం. ఈ రోజు మంచి రోజేనండి. ఒంటిమిట్ట శ్రీ కోదండరాముల వారి స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేటివి ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజైతే మనకి వివాహానికైతే ముహూర్తాలు లేవు, కానీ గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. గృహ శంకుస్థాపనకి వీటన్నిటికీ ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత 27వ తేదీన శుక్రవారం రోజు నవమి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మన పురాణాల ప్రకారం శ్రీరామచంద్రమూర్తి ఈ రోజు జన్మించిన రోజుగా మనకి ఉందండి. అలానే ఈ రోజు శ్రీరామ నవమి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని మీరు టీవీస్ లో కానివ్వండి, ఏదైనా టెంపుల్స్ లో కానివ్వండి వెళ్ళి మీరు స్వామివారి కళ్యాణాన్ని చూడండి. తర్వాత 28వ తేదీన శనివారం రోజు దశమి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు ధర్మరాజ దశమి. ఈ రోజు అయితే పెళ్లికైతే ముహూర్తాలు లేవండి, కానీ పెళ్లి చూపులకి అలా నిశ్చితార్థాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత అంత శుభకార్యాలు చేసుకోవడానికైతే ఈ రోజైతే అంతగా మనకి లేవండి. తర్వాత 29వ తేదీన ఆదివారం రోజు ఏకాదశి తిథి ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత వాడేపల్లి తీర్థం అండి. ఈ రోజైతే మనకి వివాహాలకి, గృహప్రవేశాలకి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయి.
తర్వాత మార్చి 30వ తేదీన ద్వాదశి తిథి సోమవారం మక్కా నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత వామన ద్వాదశి ప్రదోష వ్రతం. ఈ రోజైతే మనకి వివాహాలకైతే ముహూర్తాలు అయితే లేవండి, కానీ గృహప్రవేశాలకు ముహూర్తాలు అయితే ఉన్నాయి. చాలా విశేషమైన రోజు అండి. ఈ రోజు ఖచ్చితంగా మీరు దైవ ఆరాధన, ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అనేది చేస్తే చాలా మంచిది. తర్వాత మార్చి 31వ తేదీన మంగళవారం రోజు, ఈ రోజు ప్రత్యేకత మహావీర జయంతి త్రయోదశి తిథి పుబ్బ నక్షత్రం అండి. ఈ రోజు శుభకార్యాలకైతే అంత మంచి రోజు అయితే కాదండి, ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. ఇవండి మనకి ఓవరాల్ గా అయితే మార్చి నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల మనకి వివాహాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసన, సీమంతం వీటికి ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో క్లియర్ గా తెలియజేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. రానున్నటువంటి డివోషనల్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.